అందరికీ నమస్కారం. యూపీఎస్సీ స్వయం కృషికి స్వాగతం. ఈ రోజు యూ క్యాన్ సిరీస్ లో ఎపిసోడ్ 9 డిస్కస్ చేద్దాం. మౌంట్ తార్నాకి. ఈ మౌంట్ తార్నాకి అనేది న్యూజిలాండ్ లో ఉన్న ఒక స్ట్రాటో వాల్కెనో అని మనకు ఆల్రెడీ తెలుసు, ఫిజికల్ జియోగ్రఫీలో డిస్కస్ చేసాం. సో ఈ మౌంట్ తార్నాకి అనేది న్యూస్ లో ఉంది. ఈ మౌంట్ తార్నాకి సంబంధించి న్యూస్ ఏంటి అంటే 3 trappers were recently rescued from Mount Tarnaki, New Zealand after dangerous overnight ordeal in a winter alpine conditions. సో ఇక్కడ మనం యూపీసీ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మౌంట్ తార్నాకి ఎక్కడ లొకేట్ అయ్యింది, అలాగే స్ట్రాటో వాల్కెనో అంటే ఏంటి. మౌంట్ తార్నాకి ఈజ్ ఆబ్వియస్లీ లొకేటెడ్ ఇన్ న్యూజిలాండ్. మౌంట్ తార్నాకి స్పెషాలిటీ ఏంటంటే దానికి పర్సన్ హుడ్ కూడా గ్రాంట్ చేయడం జరిగింది, లీగల్ పర్సన్ హుడ్ టు మౌంట్ తార్నాకి. సో దానికి ఒక మనిషికి ఏవైతే హక్కులు ఉంటాయో అలాంటి హక్కులు ఈ మౌంట్ తార్నాకి అక్కడి ప్రభుత్వము ఇవ్వడం జరిగింది. సో మనకు యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే ఈ మౌంట్ తార్నాకి ఆల్సో నోన్ యాజ్ తార్నాకి జౌంగా ఆర్ మౌంట్ ఎగ్మాంట్, ఇది ఒక స్ట్రాటో వాల్కెనో. మనకు యూపీఎస్సీలో స్ట్రాటో వాల్కెనో గురించి డిస్కస్ చేస్తాము. స్ట్రాటో వాల్కెనోకి సంబంధించి మెయిన్ ఇంపార్టెంట్ స్ట్రైకింగ్ ఫీచర్ ఏంటంటే అది ఒక చాలా లెంత్ ఎక్కువ ఉన్న మౌంటైన్ లాగా కనబడుతుంది. బట్ ద మెయిన్ ఫీచర్ ఆఫ్ ద స్ట్రాటో వాల్కెనో ఈజ్ పేరులో మెన్షన్ చేసినట్టు రకరకాల లేయర్స్ ఉంటాయి. అంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం లావా ఫ్లో అవుతుంది, మళ్ళీ యాష్ డిపాజిట్ అవుతుంది దానిపైన, దాని తర్వాత కూల్ ఆఫ్ అవుతుంది కొన్ని రోజులు, తర్వాత మళ్ళీ లావా ఫ్లో అవుతుంది. ఆ లావా ఫ్లో అయినప్పుడు మళ్ళీ ఇంకొక లేయర్ ఆఫ్ లావా డిపాజిట్ అవుతుంది, దానిపైన మళ్ళీ యాష్ డిపాజిట్ అవుతుంది. ఇట్లా లేయర్స్ ఆఫ్ వల్కానిక్ మెటీరియల్ తర్వాత యాష్ డిపాజిట్ అవ్వడం వల్ల ఒక స్ట్రాటోస్ మీన్స్ లేయర్స్, ఆ లేయర్స్ అనేవి వాల్కెనోలో ఫామ్ అవ్వడం జరుగుతుంది. సో ఈ రాక్ డెబ్రీ వాల్కానిక్ మెటీరియల్ అండ్ యాష్ ఆల్టర్నేటివ్ లేయర్స్ లో ఫామ్ అవడం వల్ల ఒకదానికి పైన ఒకటి పైలప్ అవడం వల్ల దాని లెంత్ కూడా పెరుగుతుంది. దీన్ని మనం జనరల్ గా స్ట్రాటో వాల్కెనో అంటాం. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దీనికి పర్సన్ హుడ్ ఎప్పుడు ఇచ్చారు అనేది ఒక ఇంపార్టెన్స్ కావచ్చు. 2025 జనవరి 30th మనకు పర్సన్ హుడ్ ఇవ్వడం, లీగల్ పర్సన్ హుడ్ ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ విషయానికి వస్తే ట్రైబెక్స్ ప్లాట్ఫామ్. ఈ ట్రైబెక్స్ అనేది ఎప్పటి నుంచో మనకు న్యూస్ లో డిస్కషన్ లో ఉంది. యూనియన్ మినిస్టర్ ఆఫ్ ట్రైబల్ అఫేర్స్ లాంచ్డ్ ట్రైబెక్స్, ఏ కాంప్రహెన్సివ్ డిజిటల్ లెర్నింగ్ ఎకోసిస్టమ్ అండ్ రిపాజిటరీ డెడికేటెడ్ టు ప్రిజర్వింగ్, డిసెమినేటింగ్ ఇండియాస్ ఇండిజినస్ ట్రైబల్ హెరిటేజ్. The platform was unveiled on July 7, 2026 by Jewel Oram, the Ministry of Tribal Affairs at National Workshop in Bhubaneswar. సో ఈ ట్రైబెక్స్ అనేది మనకు మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ వాళ్ళు స్టార్ట్ చేసిన ఒక ఇనిషియేటివ్ అని మనం చెప్పొచ్చు. ఇది ఒక ఆన్లైన్ పోర్టల్. దీని గురించి న్యూస్ లో కూడా చాలా బజ్ అనేది క్రియేట్ అయ్యింది. ఈ ముఖ్యమైన ఇంపార్టెంట్ ఫీచర్ ఈ ట్రైబెక్స్ లో ఏంటంటే ఆల్మోస్ట్ 500 ఆడియో, వీడియో అండ్ లిటరేచర్ సోర్సెస్ ఒక సెంట్రలైజ్డ్ ఆర్కైవ్ లో పెట్టడం జరిగింది. సో ట్రైబల్ కమ్యూనిటీకి సంబంధించిన ఆడియో, వీడియో అండ్ లిటరేచర్ ఫీచర్స్ ఆల్మోస్ట్ 5000 ఒకే ఒక రూఫ్ కింద ఒకే ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్ లోకి తీసుకురావడం జరిగింది ఈ ట్రైబెక్స్ ద్వారా. సో ఈ ట్రైబెక్స్ లో ఇంకొక బ్యూటిఫుల్ ఫీచర్ ఏంటంటే యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ రికగ్నైజ్ చేసిన పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సు, డిప్లొమా కోర్సెస్ కూడా ఇన్ ట్రైబల్ ఆర్ట్స్, ఇండిజినస్ క్రాఫ్ట్స్, మ్యూజిక్ కూడా ఇది ఆఫర్ చేస్తుంది. సో మీరు అందరూ టైం కుదిరినప్పుడు చెక్అవుట్ ద ట్రైబెక్స్. నెక్స్ట్ కౌసల్యం 2026. The 2026 edition of Kausalyam, organized by the Crafts Council of Telangana, will be held on 15th and 16th July. Conducted once in 5 years, the initiative goes beyond a marketplace for handcraft textiles and accessories sourced from clusters across India. So ఈ కౌసల్యం ప్రోగ్రామ్ ఎక్కడ లాంచ్ చేశారంటే మీరు తెలంగాణ, హైదరాబాద్ బై క్రాఫ్ట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. మేజర్ కన్జర్వేషన్ సక్సెస్. Gujarat's Gir Forest have recorded a major conservation milestone with a successful reintroduction and breeding of Indian grey hornbill, a species that had disappeared from the region more than 6 decades ago. సో ఇక్కడ మనం యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే గ్రేట్ హార్న్ బిల్ అనేది ఐయుసిఎన్ స్టేటస్ ఏంటి అని అడుగుతారు. సో మనకు ఐయుసిఎన్ స్టేటస్ ఆఫ్ గ్రేట్ హార్న్ బిల్ ఈజ్ లీస్ట్ కన్సర్న్. ఇక్కడ మనం చూసినట్టయితే గుజరాత్ గవర్నమెంట్స్ రీఇంట్రడక్షన్ ప్రాజెక్ట్ హ్యాస్ అచీవ్డ్ ఎ మేజర్ సక్సెస్ విత్ 40 ఇండియన్ గ్రే హార్న్ బిల్స్ రిలీజ్డ్ ఇన్ టు ద గిర్ ఆఫ్టర్ బీన్ బ్రాట్ ఫ్రమ్ ఆరావలీస్ ఇన్ 2021 అండ్ నౌ సెటిలింగ్ ఇన్ గిర్, బిల్డింగ్ నెస్ట్ అండ్ బ్రీడింగ్. చాలా సంతోషించాల్సిన విషయం ఇది. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ విషయానికి వస్తే మోడీస్ గిఫ్ట్ టు ఆస్ట్రేలియన్ కౌంటర్ పార్ట్. మోడీ రీసెంట్ ఆస్ట్రేలియన్ విజిట్ లో ఆస్ట్రేలియన్ కౌంటర్ పార్ట్ ఆయన ఆంటోనీ అల్బనీస్, ఆస్ట్రేలియన్ ప్రైమ్ మినిస్టర్ కి ఆయన ఇచ్చిన గిఫ్ట్ లో మనకు డోక్రా బోర్డ్ స్కల్ప్చర్, ప్రీమియం ఇండియన్ కాఫీ ఫ్రమ్ కూర్గ్
అండ్ వినైల్ రికార్డ్ ఆఫ్ ద మ్యూజిక్ బ్యాండ్ కొలోనియల్ కజన్స్ టు హిస్ ఆస్ట్రేలియన్ కౌంటర్ పార్ట్ ఆంటోనీ అల్బనీస్. సో ఆయన ఇచ్చిన ప్రీమియం ఇండియన్ కాఫీ ఏంటో కాదు, మనకు కర్ణాటక నుంచి తూర్పు ఏదైతే ఉందో దాని నుంచి మనం ఆ టోపోగ్రఫిక్ ఫీచర్ లో పండించే కాఫీని వీళ్ళు గిఫ్ట్ ఇవ్వడం జరిగింది. ఇది ఈ వీడియోలో కరెంట్ అఫైర్స్. మరొక కరెంట్ అఫైర్స్ రేపు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు థ్యాంక్ యూ.